వీరి పేరు మరియమ్మ. వీరు వేపరాల కడప జిల్లా నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వారి కుమారుడు కిరణ్ బాబు, తనకి షుగర్ ప్రాబ్లం ఉంది. ఆయన కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో బయటికి ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇన్సులిన్ వేసుకుంటాడు అబ్బాయి రోజు. ఆ ఇన్సులిన్ వారి ముందు వేసుకుంటే షుగర్ ఉంది అని అలాగా హేళన చేస్తారని భయపడి తను ఇన్సులిన్ కూడా వేసుకోకుండా మామూలుగా తినేసేసరికి అబ్బాయికి బాగా సీరియస్ అయిపోయింది. షుగర్ అనేది 500 దాటేసి ఇంకా చాలా బలహీన పడిపోయినప్పుడు వారు హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత కూడా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి హాస్పిటల్ మార్చారు, కానీ ఎక్కడ చూపించినా కూడా అబ్బాయి పరిస్థితి చాలా క్రిటికల్ అయిపోయింది. చెప్పలేమేమని అబ్బాయి పరిస్థితి కూడా కన్ఫర్మ్ చేయలేమని వీరితో సంతకాలు కూడా తీసేసుకోవడం జరిగింది. 5 రోజులైనా కూడా తన పరిస్థితి ఏంటనేది వారు చెప్పకపోవడంతో తల్లి చాలా భయపడి వారు ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్న దాన్ని బట్టి వారి దగ్గర ఉన్న ఆ ప్రార్థనలోనే ఐసీలో ఉన్న తన కుమారుడికి రాయడానికి వెళ్తుంటే కూడా హాస్పిటల్లో వాళ్ళు అన్నారు, మేమందరం ఉన్నది దేనికి, మీరు పిచ్చా మీకు, మేము ఇంత ట్రీట్మెంట్ చేస్తుంటే జరగంది, మీరు ఆ నూనె రాస్తే అయిపోతుందా అని వారందరూ ఇబ్బంది పెట్టినా కూడా తల్లి తీసుకెళ్ళి ఆ నూనె రాసే బిడ్డకి రోజు తన కుమారుడి విషయమై ప్రార్థన చేసేది. ఇక్కడ సాక్ష్యం చెప్పుకుంటానని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు తన కుమారుడి పట్ల కార్యం చేశాడు. అలాగా 11 రోజులు అయ్యేసరికి దేవుడు ఆ బిడ్డకి ఆ షుగర్ అనేది నార్మల్ లెవెల్కి రావడానికి, తిరిగి సజీవంగా తన ఇంటికి చేరడానికి దేవుడు సహాయం చేశాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమె.